సో హాయ్ గైస్, రీసెంట్ టైమ్స్లో ఆల్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అయిన మూవీస్ అండ్ సిరీస్ల్లో నా బెస్ట్ పిక్ చేసి ఈ వీడియోలో మీకు సజెస్ట్ చేస్తా. ఇందులో థ్రిల్లర్ ఇరుకు, ఫీల్ గుడ్ ఇరుకు, హారర్ ఇరుకు, డ్రామా ఇరుకు ఎలా మిరికించి మింగ లేట్ చేయకుండా ఏంటో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, డ్రాప్. కేవలం 90 minutes రన్ టైం ఉన్న ఈ మూవీని ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో నెరేట్ చేసిన ఒక మంచి సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అనొచ్చు. 80% మూవీ అంతా ఒకే రెస్టారెంట్లో జరుగుతుంది. అండ్ ఆ రెస్టారెంట్కి మీటింగ్ వచ్చిన హీరోయిన్ వైలెట్ని ఒక మిస్టరీ పర్సన్ మెసేజెస్ ద్వారా కంట్రోల్ చేస్తుంటాడు. తను చెప్పింది చేయకపోతే బేబీని చంపేస్తానని థ్రెట్ వస్తుంది. ఇంకా వైలెట్ అతను చెప్పింది చేయడం స్టార్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఎలాంటి ఈవెంట్స్ జరిగాయో మూవీలో చూడాలి. ఇది త్రూ అవుట్ సస్పెన్స్ఫుల్గా ఉంటుంది. చివరి వరకు ఎవడు కంట్రోల్ చేస్తున్నాడో వాటికి గెయిన్ అనేది అస్సలు గెస్ చేయను. అండ్ ప్రొసీడింగ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తాయి. లీడ్ యాక్టర్స్ మేఘన పర్ఫార్మెన్సే కీ ఫ్యాక్టర్ దీనికి. స్టోరీ మొత్తం తన మీద డ్రైవ్ అవుతుంది. అసలు ఎలాంటి హీరోయిన్ సెంట్రిక్ థ్రిల్లర్స్ మన తెలుగులో ఎందుకు తీరో అర్థం కాదు. మేబీ తీద్దామన్న ఆలోచన వచ్చినా ప్రొడ్యూసర్స్ సపోర్ట్ చేయరేమో. ఇలా ఇంగ్లీష్ వాళ్ళు తీస్తే చూసి చప్పట్లు కొట్టడమే. ఇంకా ఇందులో ఎడిటింగ్ స్టైల్ బాగా నచ్చింది నాకు. ఈ మెసేజెస్ వచ్చేటప్పుడు ఆ టెక్స్ట్ని రివీల్ చేసే విధానం భలే ఉంటుంది. అండ్ నైట్ సినిమాటోగ్రఫీ, లైటింగ్ ఎఫెక్ట్, స్పెషల్ అటెన్షన్ అనాలి. ఓవరాల్ ఇట్స్ ఎ వర్త్ వాచ్ మూవీ. యాపిల్ టీవీలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో లేదు, అడల్ట్ కంటెంట్ ఏమి ఉండదు. నెంబర్ 2, ముత్తయ్య. రూటెడ్ సినిమాల కోసమే తెలుగులో పుట్టిన ఎంతోమంది మహానుభావుల్లో మన బలగం తాత సుధాకర్ గారు కూడా ఒకరు. ఆయన ఫేస్ని సిటీ బ్యాక్డ్రాప్లో అస్సలు ఊహించుకోను. ఈ విషయం కనిపెట్టి విలేజ్ బ్యాక్డ్రాప్లో సినిమాలు తీయాలంటే ఆయనే ఫస్ట్ చాయిస్ అవుతున్నారు. దీని ప్లాట్ వైజ్ 70 ఏళ్ల ముత్తయ్యకి సినిమాలో ఒక్కసారైనా నటించాలనే కోరుకుంటుంది. తన డ్రీమ్ ఫుల్ఫిల్ అయిందా లేదా అనేది సినిమాకి సోల్ పాయింట్. నాకు సినిమా మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. పల్లెటూరు కథలైతే చాలు, చూసేస్తా. మైండ్ చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. అలా అని పల్లెటూరు పేరు చెప్పి కొట్టుకు చచ్చే కథలు కాదు, కూల్గా వెళ్ళాలి. అలాంటి ఒక మైండ్ఫుల్ రిలాక్సేషన్ ఇచ్చింది మూవీ. అండ్ పొద్దున లేచిన దగ్గర నుంచి ముత్తయ్య డైలీ లైఫ్ చాలా అందంగా ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళతో ముచ్చట్లు, యంగర్ బాయ్ మల్లితో ఫ్రెండ్షిప్, రోజుకో సినిమా, రాత్రి అయితే తాగడం, పొలాల్లో పడుకోవడం, ఏ టెన్షన్లు ఉండవు, పెద్ద ఆలోచనలు ఉండవు. ఒక లోన వేసుకుని ఊరంతా తిరుగుతాడు అంతే. స్క్రీన్ ప్లేలు, నెరేషన్లు ఏం వెతకద్దు. 2 గంటలు ఎక్కడా ఆపకుండా హ్యాపీగా చూసేయచ్చు. అడల్ట్ కంటెంట్ ఏ ఉండదు. ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 3, బ్లాక్, వైట్ అండ్ గ్రే లవ్ కిల్స్. ఇదొక డాక్యుమెంటరీ స్టైల్ క్రైమ్ డ్రామా. 2020 నాగపూర్లో నలుగురిని చంపి అబ్స్కాన్లో ఉన్న ఒక యంగ్ మ్యాన్ని బ్రిటిష్ జర్నలిస్ట్ కలిసి తన వెర్షన్ని, ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళ వెర్షన్ని బయటపెట్టి అసలు జరిగిన సినారియో అంటే రివీల్ చేస్తారు. ఈ రియల్ క్యారెక్టర్స్ చెప్పే స్టోరీని ఫిక్షనల్ క్యారెక్టర్స్తో క్రియేట్ చేశారు. మొత్తం చూసాక నాకు ఒకటే అనిపించింది, కనిపించే కిల్లర్ ఒక్కడే క్రిమినల్ కాదు, వెనక ఇంకొంతమంది కూడా ఉన్నారు. వాళ్ళకి కూడా శిక్ష పడాలి. ఈవెన్ ఆ క్రిమినల్ వెర్షన్ కూడా అంతే. అందుకే అతను ఇప్పటికీ అబ్స్కాన్లో ఉన్నాడు. అసలు ఈ కథ విన్నారంటే డైరెక్టర్ అండ్ రైటర్ కూర్చొని బ్యాక్ టు బ్యాక్ ట్విస్టులు పెట్టి ఒక సస్పెన్స్ఫుల్ థ్రిల్లర్ రాస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. 1 night స్టాండ్ కోసం ఓయో రూమ్ లాంటి హోటల్కి వెళ్ళిన 2 యంగ్ కపుల్ జీవితాలు జస్ట్ 2 daysలో మొత్తం తారుమారైపోతుంది. నాకైతే ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారో తెలియక అలా గ్రే ఏరియాలో ఉండిపోయాను. కానీ కిల్లర్ మీద మాత్రం చాలా కన్సర్న్ వచ్చింది. అతని కథ చూస్తే దేవుడు అతని మీద పగబట్టేశాడు అన్నట్టు ఉంటుంది. దీనికి పొలిటికల్ ప్రెషర్స్ ఉండడం వల్ల క్లియర్ ఇన్వెస్టిగేషన్ లేక స్టిల్ ఇది అన్సాల్వ్డ్ కేసులో మిగిలిపోయింది అనిపించింది. టోటల్ 6 episodes, 3.5 hours రన్ టైంతో సోనీ లీవ్లో స్ట్రీమ్ అవుతుంది. ఫస్ట్ ఎపిసోడ్లో మాత్రం ఒక ఇంటిమసీ సీన్ ఉంటుంది. ఖచ్చితంగా చూడాల్సిన సిరీస్ ఇది. తెలుగులో అవైలబుల్ ఉంది. నెంబర్ 4, నోస్ఫెరాటు. అంటే రొమేనియన్ లాంగ్వేజ్లో వ్యాంపైర్ అని అర్థం. మూవీ బ్యాక్డ్రాప్ కూడా 80s టైంలో రొమేనియాలోనే జరుగుతుంది. 1922లో వచ్చిన నోస్ఫెరాటు ఏ సింఫనీ ఆఫ్ హారర్ అనే మూవీకి రీమేక్ ఇది. లేటెస్ట్గా ఆస్కార్స్కి 4 categories నామినేట్ అయింది కూడా. అండ్ హారర్ మూవీస్ ఆస్కార్కి సెలెక్ట్ అవడం అనేది చాలా రేరెస్ట్ ఫీట్. అలా నామినేట్ అవడానికి ఇది చాలా డెజర్వ్ మూవీ అనాలి. అలానే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేకండి. సింపుల్ స్టోరీ ఇది. ఎలన్ అనే ఆమెని ఒక ఈవిల్ పొసెస్ చేసుకుంటుంది. దాని నుంచి ఎలా ఫ్రీడమ్ వచ్చిందనేదే ప్లాట్. వినడానికి రొటీన్గానే అనిపించిన ప్రెజెంటేషన్ చాలా అంటే చాలా యూనిక్గా ఉంటుంది. మోస్ట్లీ మీరు ఎలాంటి సెటప్ ఎప్పుడు చూసి ఉండరేమో. అండ్ ఆ ప్రొసీడింగ్స్ కానీ విజువల్స్ కానీ మీ 2 hours లాగేసుకుంటాయి. ఎలన్ క్యారెక్టర్ చేసిన లిల్లీ రోజ్ యాక్టింగ్ ఉంటుందమ్మా ఒక లెవెల్ అంతే. ఆన్ స్పాట్లో ఎక్స్ప్రెషన్స్ చేంజ్ చేస్తుంది. నిజంగా తోప్ యాక్టింగ్. అండ్ హారర్ ఎలిమెంట్స్, జంప్ స్కేర్స్ ఇలాంటి ఎక్స్పీరియన్స్లు ఏమీ ఉండవు. బట్ డీప్గా ఇన్వాల్వ్ చేస్తుంది. ఒక్కొక్క దాని గురించి చెప్పడానికి టైం లేదు. కానీ ఓవరాల్ టెక్నికల్గా బ్రిలియంట్ వర్క్ అనాలి. అడల్ట్ కంటెంట్ ఉంటుంది. వాచ్ ఇట్ ఇండివిజువల్. ప్రెజెంట్ ప్రైమ్లో రెంట్కి స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 5, మిథ్య. ఇదొక కన్నడ ఫిల్మ్. యాక్టర్ రక్షిత్ శెట్టి ప్రొడ్యూస్ చేశారు. దీన్ని ముంబై ఫెస్టివల్స్లో వేస్తే చాలా మంచి రికగ్నిషన్ కూడా వచ్చింది. బట్ ఇది అందరికీ నచ్చుతుంది అని చెప్పలేను. స్లో పేస్డ్గా ఉంటుంది. ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ జర్నీలో ఇన్వాల్వ్ అయితేనే దీనికి అడాప్ట్ అవ్వగలం. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి లైఫ్ మొత్తం రిలేటివ్స్తో ఉండాల్సిన పరిస్థితి వస్తే ఆ 11 ఏళ్ల కుర్రాడి మెంటల్ స్టేట్ ఎలా ఉంటుందనే స్ట్రాంగ్ ఎమోషన్ ఎక్కువ మాటలు వాడకుండా, ఏడిపించేసే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వకుండా జస్ట్ క్లోజ్ ఫ్రేమింగ్ అండ్ వైడ్ యాంగిల్ షాట్స్తోనే మిథ్య ఇంటర్నల్ ఎమోషన్తో స్టోరీ చెప్పడమే ఈ సినిమాలో బ్యూటీ. చాలా ప్లెజెంట్గా ఉంటుంది మూవీ. ఒంటరిగా ఉన్నప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూడండి, మిమ్మల్ని ఖచ్చితంగా కదిలిస్తుంది. అయితే ఇంటర్నల్గా అంత పెయిన్ అనుభవిస్తున్న ఆ కుర్రాడికి
అసలు ఏడుపు అనేది రాదా అని ప్రతిసారి అనుకున్నా. కానీ లాస్ట్ ఒక్క హార్డ్ హిట్టింగ్ సీన్ ఉంటుంది. ఆ సీన్ చూసాక మనోడిని బండబూతులు తిట్టుకున్నా ఇమ్మీడియట్గా ఏడిపించాడు కూడా. అండ్ చైల్డ్ యాక్టర్ అతీష్ కనుక లేకపోతే ఈ మిథ్యా మూవీ అనేది లేదు. తన యాక్టింగ్కి ఆ ఫేస్లో ఇన్నోసెన్స్కి వెంటనే కనెక్ట్ అయిపోతాం. సో అప్పుడప్పుడు ఇలాంటి క్లోజ్ హార్టెడ్ మూవీస్ కూడా చూడాలి. 100 minutes రన్ టైంతో ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ లేదు. నెంబర్ 6 సప్నే వర్సెస్ ఎవ్రీవన్. ఈ హిందీ సిరీస్ వచ్చి 1 year అవుతుంది. ఎంతమంది చూసారో నాకు తెలియదు కానీ కొన్ని రోజులు యూట్యూబ్లో స్ట్రీమ్ అయిందంట. ఇప్పుడు ఆ రైట్స్ని ప్రైమ్ తీసుకుంది. దీని IMDb రేటింగ్ చూస్తే 9.3 ఉంది. అసలు ఏముందిరా అని చెప్పి వెంటనే చూసేసా. హానెస్ట్లీ సే ఎక్సలెంట్గా అనిపించింది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 hours రన్ టైం ఉన్న ఈ సిరీస్లో కొన్ని ఎమోషనల్ కాన్వర్జేషన్సే లెంతీగా ఉంటాయి. ఇది ఒక్కటే నాకు ఇందులో నెగిటివ్ అనిపించిన పాయింట్. అదర్వైజ్ మ్యూజిక్ నుంచి కాస్టింగ్ వరకు, పెర్ఫార్మెన్స్ నుంచి రైటింగ్ వరకు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ నుంచి ఎమోషనల్ డ్రామా వరకు ప్రతి బాక్స్ టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈవెన్ ఆ డైలాగ్స్ రాయడం కానీ, క్యారెక్టర్స్ డిజైనింగ్ కానీ అలా కూర్చోబెట్టేస్తుంది మనల్ని. సిరీస్లో 2 ప్రొటాగనిస్ట్ యొక్క జర్నీ ఇది. ఒకరేమో లైఫ్లో ఎలాగైనా ఎదగాలి, ఎథిక్స్ తొక్క అవసరమే లేదనుకునే టైపు. ఇంకొకడేమో ఎథిక్స్ లేకపోతే నువ్వు జీరో అనే మైండ్ సెట్తో ఉంటాడు. ఈ 2 డిఫరెంట్ రూల్స్ని ఫాలో అయ్యే ఈ 2 హీరోలు వాళ్ళకున్న హై పాయింట్కి ఎలా రీచ్ అయ్యారనే తమ అప్ అండ్ డౌన్ గ్రాఫ్ చుట్టూ సిరీస్ డ్రైవ్ అవుతుంది. ఇందులో వన్ ఆఫ్ ద లీడ్స్ చేసిన జిమ్మీ అలియాస్ అంబరీష్ వర్మ ఈ సిరీస్కి రైటర్, డైరెక్టర్ అండ్ యాక్టర్గా కూడా చేశారు. మనోడ యాక్టింగ్ లుక్స్ చూస్తే నాకు టిల్లు సిద్ధునే గుర్తొచ్చారు. సూపర్ టాలెంటెడ్ అతను. ఇంకా చాలా చెప్పొచ్చు దీని గురించి, బట్ ఎక్కువ చెప్పేసి మీ ఎక్సైట్మెంట్ని బిల్డ్ చేయను. మీరు చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ప్రజెంట్ ప్రైమ్లో ఓన్లీ హిందీలో స్ట్రీమ్ అవుతుంది. అడల్ట్ కంటెంట్ ఏమీ ఉండదు. నెంబర్ 7 ప్రిజనర్స్. ఇది 2013లో రిలీజ్ అయిన క్రైమ్ థ్రిల్లర్. ఇప్పుడు ప్రైమ్లో తెలుగు స్ట్రీమ్ అవుతుంది. మన ఎక్స్మెన్ హ్యూజ్ జాక్మెన్ అండ్ జాక్ గైలెన్హాల్ మల్టీ స్టారర్ చేశారు ఇందులో. దీని IMDb 8.2 ఉందని ఇమీడియట్గా చూసేసా. ప్లాట్ వచ్చి 2 చిన్నపిల్లలు కిడ్నాప్ అవుతారు. అందులో జాక్మెన్ డాటర్ కూడా ఉంటుంది. ఈ కేసుని డిటెక్టివ్ లోకి ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. పోలీసుల మీద నమ్మకం లేక విక్టిమ్ జాక్మెన్ కూడా తన స్టైల్లో వైలెంట్ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు. రోజులు గడుస్తుంటాయి కానీ పిల్లల ఇన్ఫర్మేషన్ తెలీదు. ఎవరు ఎందుకు కిడ్నాప్ చేశారో మీరే చూడాలి. అయితే సినిమా మొత్తం ఫినిష్ చేశా. ఎక్కడ బోర్ అనిపించలేదు. నెక్స్ట్ ఏం జరుగుతుందని సస్పెన్స్ మీద వెళ్ళింది. కానీ సినిమా అయిపోయిన తర్వాత కొన్ని డౌట్స్ ఉండిపోయాయి. మేబీ సెకండ్ పార్ట్ ఏమైనా వస్తుంది అనుకున్నా. అలాంటి న్యూసే చూడలేదు. మళ్ళీ సినిమాను ఒకసారి డీటెయిల్గా చూస్తే అప్పుడు క్లారిటీ వచ్చింది. సో కంక్లూషన్కి వచ్చేసరికి నేరేషన్ కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంటుంది. మైండ్లో డౌట్స్ అయితే అలా ఉండిపోతాయి. అలా ఏం లేదు, అంతా ఫుల్ క్లారిటీగా మాకు అర్థమైపోయిందంటే మీరు తోపు అంతే. ఎనీవేస్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ ఇది. క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక సైకలాజికల్ షిఫ్ట్ ఉంటుంది. అడల్ట్ కంటెంట్ అనేది ఉండదు. ఫ్యామిలీతో చూడొచ్చు. ప్రైమ్లో తెలుగు స్ట్రీమ్ అవుతుంది. అండ్ వీటన్నిటితో పాటు ద మంకీ అని ఒక స్లాషర్ హారర్ వచ్చింది. ఇది సూపర్ అని చెప్పను, కానీ మీ 100 minutes రన్ టైం అయితే వేస్ట్ చేయదని నమ్మకం ఉంది. మీరు షాషాంక్ రెడెంప్షన్ అనే క్రైమ్ డ్రామా చూసారా? దాన్ని ఒక నావల్ బేస్ చేసుకుని తీశారు. ఇలాంటి ఎన్నో నావల్స్, షార్ట్ స్టోరీస్ రాసిన స్టీఫెన్ కింగ్ 1980లో ద మంకీ అని హారర్ స్టోరీ రాస్తే దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఈ ద మంకీ అని మూవీ తీశారు. థియేటర్ రిలీజ్ అయ్యి కమర్షియల్గా సూపర్ సక్సెస్ అయింది ఇది. ప్లాట్ చూస్తే 2 ట్విన్ బ్రదర్స్ దగ్గర ఒక కర్స్డ్ మంకీ టాయ్ ఉంటుంది. దాంతో ఆడదామని కీయేస్తే చాలు ఎవడో ఒకడు పోతాడు. ఆ పోవడం కూడా చాలా దారుణంగా చచ్చిపోతారు. ఫెయింట్ హార్టెడ్ పీపుల్ అయితే దూరంగా ఉండడం మంచిది. ఒక స్లాషర్ టైప్ హారర్ మూవీ ఇది. బాడీ పార్ట్స్ ముక్కలుగా కనబడితే ల్యాగ్ ప్రాబ్లం అనేది ఎక్కడా కనిపించలేదు. అలానే ఎగబడి చూసేసి అంత స్టోరీ ఏం కాదు. 100 minutes రన్ టైం కాబట్టి గివ్ ఇట్ ఏ ట్రై. స్లాషర్ అండ్ బ్లడ్ బాత్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు పక్కాగా చూడాల్సిందే. ప్రజెంట్ బుక్ మై షోలో తెలుగు స్ట్రీమ్ అవుతుంది. అడల్ట్ కంటెంట్ ఏమి ఉండదు, ఓన్లీ బ్రోటల్ వైలెన్స్. సో దట్స్ ఇట్ గైస్. రీసెంట్ టైమ్స్లో నాకు నచ్చిన ఇంట్రెస్టింగ్ OTT మూవీస్ అండ్ సిరీస్ ఇవే. ఇప్పుడే మీ విష్ లిస్ట్లో పెట్టేసుకోండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.